నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రెండు అంశాలను కలిపి చూపిస్తూ ప్రతిపక్షాలు సహకరించడం లేదని ప్రచారం చేయడం రాజకీయ వ్యూహమని ఆయన ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పునర్విభజనతో అనుసంధానం చేయడం సరైంది కాదని, రెండింటినీ వేరువేరుగా చర్చించి అమలు చేయాలని సూచించారు. మహిళల సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మహిళలకు ఓటు హక్కు కల్పించడం నుంచి మొదలుకొని దేశంలో ఉన్నత పదవుల్లో అవకాశాలు ఇవ్వడం వరకు కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందన్నారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చారని, సోనియా గాంధీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తెచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆలస్యం చేస్తోందని, తక్షణమే అమలు చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. 2026 జనాభా లెక్కల తర్వాత అమలు చేస్తామన్న నిబంధన వల్ల మహిళలకు న్యాయం ఆలస్యం అవుతోందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లోనే రిజర్వేషన్లు అమలు చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే సీట్లలో భారీ తేడా పెరిగి రాజకీయ సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో జనాభాతో పాటు ఆర్థిక ప్రగతి జీఎస్డీపీ ఆధారంగా సీట్ల పంపిణీ చేయాలని హైబ్రిడ్ మోడల్ను ప్రతిపాదించారు. అన్ని రాజకీయ పార్టీలు నిపుణులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని, తొందరపాటు నిర్ణయాలు దేశానికి హానికరమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మొత్తంగా మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని, పునర్విభజనలో సమతుల్యత పాటించాలని ఆయన స్పష్టం చేశారు.